హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో జరిగిన ఒక చక్కటి కథను గురించి తెలుసుకుందాం. సుమారు 400 సంవత్సరాల క్రిందట మైసూరు ప్రాంతంలో ఒక రాష్ట్రాన్ని పురుషోత్తముడు అనే రాజు పాలించేవాడు. ఆయన గంగ వంశానికి చెందినవాడు. గౌరవనీయుడైన ప్రభువు అవివాహితుడు. తగిన కన్య దొరికితే తప్ప పెళ్లాడనని పట్టుదల వహించాడు. ఆ కాలంలో కాంచీపురాన్ని ఏలే కంచిరాజుకు ఒక కుమార్తె ఉండేది. ఆమెకు లోకైక సుందరి అని పేరు కూడా ఉంది. పురుషోత్తముడికి ఈ కన్య అన్ని విధాలా తగినదని లోకంలో ఒక వదంతి బయలుదేరింది. ఈ వార్త పురుషోత్తముడి తండ్రికి చేరగానే ఆయన కంచిరాజుకి పురోహితుని ద్వారా రాయబారం పంపించాడు. పెళ్లి చూపులకు ఏర్పాటు కూడా జరిగింది. కంచిరాజు వారికి సమస్తమైన మర్యాదలు జరిపించి తనకు కావలసిన భోగట్టాలన్నీ తెలుసుకున్నాడు. పురుషోత్తముడు గొప్ప వంశానికి చెందిన యువకుడు, మంచి విద్యావంతుడు, శక్తి సామర్థ్యాలు కలవాడు. ఇన్నిటికీ మించి ఉన్నతమైన అంతస్తు కలిగినవాడు. పైగా ఆ సమావేశంలో పురుషోత్తముడు, కంచిరాజు కూతురు ఒకరినొకరు చూసుకుని మనసులో ఇష్టపడ్డారు. ఇన్ని విధాలా అనుకూలంగా ఉండే పురుషోత్తముని సంబంధం కంచిరాజుకు బాగా నచ్చింది. అందుచేత కాయపరిచి కబురు చేద్దామని అనుకుంటూ ఉన్నాడు. పురుషోత్తముడు కూడా ఈ సంబంధం నిశ్చయమైనట్టే భావించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అయితే తీరా పురుషోత్తముడు మరలిపోయిన తర్వాత కంచిరాజుకు ఒక చిత్రమైన సంశయం పుట్టుకొచ్చింది. అది ఏమిటంటే, గంగవంశపు రాజులు గొప్ప భక్తులు. తరతరాలుగా వారు జగన్నాథ స్వామిని కొలుస్తూ ఉండేవారు. పుణ్యక్షేత్రమైన శ్రీ జగన్నాథంలో స్వామికి బ్రహ్మాండమైన ఆలయం నిర్మించింది కూడా వారే, అనగా గంగవంశ ప్రభువులే. స్వయంగా స్వామివారికి కైంకర్యాదులు జరిపించటం ఆ రాజులకు వంశాచారమై ఉన్నట్టుంది. ఇలా వంశపరంగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి ఏడాదికి ఒకసారి లాంఛనప్రాయంగా పురుషోత్తముడు కూడా జగన్నాథ స్వామి వారి ఆలయానికి వెళ్ళటం, ఉత్సవ సమయమందు స్వామికి సేవ చేసినట్టు సూచనగా బంగారు కట్టుగల చీపురు కట్టతో అట్టెనేల ఊడవడం మామూలు. ఈ సంగతి తెలిసిన కంచిరాజు మనసు మార్చుకుని, ఊడ్చేవాడికా నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఇవ్వనుగాక ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పి పురుషోత్తముడి తండ్రికి కబురు పంపించాడు. కంచిరాజు పంపిన కబురు చెవిన పడగానే పురుషోత్తముడికి చెప్పలేనంత పౌరుషం వచ్చేసింది. అందులోనూ ఈ విధంగా తమ ఇలువేలుపైన స్వామివారిని దూషించడంతో అతను ఉగ్రుడై కంచిరాజుకి శాస్తి చేయాలని ప్రతిజ్ఞ పట్టాడు. పురుషోత్తముడు ఇలా ప్రతిజ్ఞ పట్టిన కొద్ది రోజులలోనే గంగసేనలు పోయి కంచిరాజ్యాన్ని ముట్టడించాయి. అయితే కంచిరాజు చూడగా సామాన్యుడు కాదు. ఆ యుద్ధంలో గంగసేనలను అవలీలగా తరిమేశాడు కంచిరాజు. ఓడిపోయిన పురుషోత్తముడు నిరాశ చెందలేదు. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మరింత ఎక్కువగా సైనిక బలం సమకూర్చుకొని ఇంకా ఎక్కువ పట్టుదలతో రెండవసారి యుద్ధానికి వెళ్ళాడు. ఎంత సమర్థుడైనప్పటికీ కంచిరాజు ఈ మారు జరిగిన మహాయుద్ధంలో నెగ్గలేకపోయాడు. ఎప్పుడైతే కంచిరాజు ఓడిపోయాడో కసికొద్దీ పురుషోత్తముడు తన శత్రువైన కంచిరాజును, రాజకుమారిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు తన వశమై ఉన్న ఆ రాజకుమారిని పెళ్లాడటానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు కనుక పురుషోత్తముడు అలా చేస్తాడని అనుకున్నారు అందరూ. కానీ పురుషోత్తముడు ఆ పిల్లను పెళ్లాడదలచలేదు సరికదా, మళ్ళీ కన్నెత్తి అయినా చూడలేదు. తన మంత్రిని పిలిచి ఈ అమ్మాయికి ఎవడైనా ఊడ్చేవాడి సంబంధం చూసి ముడి పెట్టవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు. కోపం కొద్దీ రాజు ఇచ్చిన ఆజ్ఞను పాలించటమా వద్దా అని గట్టి సమస్య పట్టుకున్నది మంత్రికి. అయితే మంత్రి మంచి బుద్ధి కుశలుడు. ఈ విషయంలో ఎంత మాత్రం తొందరపడకూడదు, బాగా నిదానించాలి అనుకున్నాడు. సరేనని రాజు వద్ద సెలవు తీసుకుని ఆ క్షణమందే ఎవరికీ తెలియని ఒక రహస్య స్థలంలో కంచి రాజకుమారికి బస ఏర్పరిచి అక్కడ ఆమెకు సమస్తమైన రాజోపచారాలు జరగటానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఈ సంగతి బ్రహ్మరుద్రులకైనా తెలియదన్నమాట. ఆజ్ఞ ఇచ్చిన తరువాత పురుషోత్తముడు రాజకుమారిని గురించిన సమాచారమే మర్చిపోయాడు.
కంచిరాజుకు కూడా క్రమేణా కోపం తగ్గింది. దురుసుతనంగా తను ఆనాడు తూలనాడినందుకు ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు. తర్వాత మరికొద్ది నెలల కల్లా మళ్ళీ శ్రీ జగన్నాథస్వామి వారి ఉత్సవాలు వచ్చాయి. మామూలు ప్రకారం పురుషోత్తముడు స్వామిని సేవించే దీక్షలో మగ్నుడయ్యాడు. బంగారు పిడిగల ఒక చీపురు కట్ట ప్రభువు చేతికి అందించాడు పూజారి. పురుషోత్తముడు అత్యంత భక్తితో స్వామివారి పాదాల వద్ద ఊడుస్తున్నాడు. ఆ సమయాన మంత్రి వచ్చి వినయంగా ప్రభువు ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అతని వెంబడే స్వరాలంకార శోభిత అయిన ఒక లోకైక సుందరి పూలమాల చేత పట్టుకుని నిలబడింది. మహారాజా, మన్నించాలి. ప్రభువుల ఆజ్ఞ పాటించవలసిన సమయం నాకిప్పుడు దొరికింది. శ్రీ స్వామివారి పాదధూళిని ఊడ్చి సేవించేవానినే భర్తగా ఎంచుకున్నాను అని ప్రతిజ్ఞ పట్టి ఉన్నది ఈ రాకుమారి. ఎక్కడ వెతికినా అటువంటి యోగ్యుడు నాకు కనిపించలేదు. కనుక ఈ కన్యను మళ్ళీ ఏలికకే అర్పించుకుంటున్నాను అని చెప్పి వెనక్కి తప్పుకున్నాడు బుద్ధికుశలుడైన మంత్రి. అప్పుడు కంచిరాజకుమారి భక్తితో పూలమాలను పురుషోత్తముడి మెడలో వేసింది. అకస్మాత్తుగా గుడిపై నుండి పువ్వుల వాన కురిసింది. పురుషోత్తముడికి అమిత ఆశ్చర్యం కలిగింది. తలవని తలంపుగా వెనుకటి విషయాలు గుప్పున గుర్తుకు వచ్చాయి. ఇదంతా స్వామివారి మహిమే కదా అనుకుని పురుషోత్తముడు ఈ పెళ్లికి తన సమ్మతిని తెలిపాడు. అప్పుడే కంచిరాజు కూడా విముక్తుడై అక్కడికి వచ్చాడు. పురుషోత్తముడికి కంచిరాజు కుమార్తెకు ఒక శుభముహూర్తాన అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఈ విధంగా జరిగినందుకు రాజ్యంలో ప్రజలంతా అమితంగా సంతోషించారు. మంత్రి యొక్క బుద్ధి కుశలతను ఆబాల గోపాలము వేణ్ణోళ్ల వినతించారు. ధన్యుణ్ణి అయ్యాను అనుకున్నాడు కంచిరాజు. హరి ఓం.